మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. ద్వారవతిలోని సుధర్మ సభాభవనములో శ్రీకృష్ణుడు ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అతనికి ఒక పక్కన బలరాముడు ఆసీనుడై ఉన్నాడు. వారికి క్రిందగా ప్రద్యుమ్నుడు, సాత్యకి, ఉద్ధవుడు మొదలగు యదువీరులు, అభిమన్యుడును ఆసీనులై ఉన్నారు. కృష్ణునికి మరి ఒక పక్కన రుక్మిణి మొదలగు అష్టమహిషులు ఆసీనులై ఉన్నారు. వారికి ప్రక్కగా సుభద్ర కూడా కూర్చుని ఉన్నది. ఆనాటి వారి ఇష్టాగోష్ఠి పాండుకుమారులు మరియు పాంచాలి యొక్క వనవాస విశేషములను గురించియే సాగింది. కృష్ణ బలరాములచే వివరింపబడుచున్న విశేషములను వారు ఆసక్తితో వినుచున్న సుభద్ర కృష్ణునితో ఇలా పలికింది. అన్నా, నా సోదరి పాంచాలియు బావ మరుదులను తీర్థయాత్రలు చేయు సమయమున ప్రభాస తీర్థమున విడిది చేసి ఉన్నప్పుడు వారలను మనము చూచివచ్చుట జరిగింది. ఆ సమయమున నా నాథుడు వారలతో కలిసి కనిపింపకపోవుటకు కారణము అతడు దివ్యాస్త్రములను సమకూర్చుకొనుటకు తపోదీక్షభూని హిమాలయములకు వెడలియున్నాడని విని ఉన్నాను. ప్రభాస తీర్థమున వారలను కలుసుకొని తిరిగి వచ్చి 5 సంవత్సరములు దాటింది. వారలు అటుపైన ఎచ్చట ఉండిరో, ఏమి చేయిచుండిరో అను విషయము తెలుసుకొనుటకై మనసు ఆతురతో ఉన్నది. వారి విషయము సంపూర్ణముగా తెలిసిన వారు నీకన్నా వేరెవరున్నారు? అందువలన నీవు మాకు వివరించినచో మేమందరము ఆనందించదము. అంతటా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. పాండుకుమారులను పాంచాలియు తీర్థయాత్రలకు వెళ్ళుటకు ముందుగానే విజయుడు ఇంద్రకీలాద్రి, నీలకంఠాద్రి, గంధమాదనము అను పర్వతములపైకు వెళ్ళి పరమేశ్వరుని యొక్కయు ఇంద్రాది దిక్పాలకుల యొక్కయు అనుగ్రహమున దివ్యాస్త్రములను పొంది ఇంద్రుని అర్ధసింహాసనమును కూడా అధిష్ఠించుట జరిగింది. మిగిలిన పాండుపుత్రులను ద్రౌపదియు లోమస మహర్షితో కలిసి తీర్థయాత్రలను పూర్తి చేసుకొని బదరికాశ్రమమును చేరుకున్నారు. ఆ సమయమునందే పాంచాలి అభ్యర్థన మేరకు భీమసేనుడు గంధమాదనము పైనున్న కుబేరుని సీమయందు గల దివ్యమైన సరోవరము నుండి సౌగంధికములను, పుష్పములను తెచ్చుటకై వెళ్ళి హనుమంతుని దర్శించి అతని అనుగ్రహమును పొందాడు. అటుపైన కొలది మాసములకే అర్జునుడు తిరిగి వచ్చి తన అన్నతమ్ములను పాంచాలిని కలుసుకొన్నాడు. వారందరూ కలిసి 4 సంవత్సరముల కాలము అత్యంత రమణీయము, అనేక తపస్విజనుల కలవాలము, కుబేరాది యక్షుల, గంధర్వుల మరియు దేవతాగణముల ఆవాసమునగు గంధమాదనము పైననే నివసించారు. ఆ కాలమును వారు ఏకాగ్రచిత్తులై తపోనిష్టలో గడిపారు. అట నుండి కుబేరుని ఆనతితో మరల బదరికాశ్రమమును చేరారు. తీర్థయాత్రలు సలుపుటకు
ముందు పాంచాలి యొక్క మనస్సునందు తనకు జరిగిన అవమానము వలన కలిగిన దుఃఖము, దాని వలన ధార్తరాష్ట్రులపై వెనువెంటనే పగదీర్చుకొనవలనను భావము వెన్నాడుచుండెడివి. భీమసేనుని మనమునందు కూడా ధార్తరాష్ట్రుల పట్ల తన అన్నగారిని రాజ్యభ్రష్టుని చేసిరనియు, తమ ధర్మపత్నిని అసమానమైన అవమానమునకు గురి చేసిరనియు, అందువలన అజ్ఞాతవాస కాలము పూర్తి అగు వరకు వేచి ఉండక వెనువెంటనే పోయి వారందరూ నాశనము గావించి తమ రాజ్యమును తిరిగి పొందవలెననియు భావములు తీవ్రముగా ఉన్నాయి. అందులకు అంగీకారమును తెలుపుమని తరచుగా ధర్మనందనుని ఒత్తిడి చేసేవాడు. కానీ వారిరువురును తీర్థయాత్రల వలనను హనుమదాదుల ఆశీస్సుల వలనను కలిగిన వివేకము వలన ధర్మనందనుని నిర్ణయమును గౌరవించి ఆ ప్రకారమే నడుచుకొనదమని నిశ్చయముగా పలికాడు. ధర్మజని నిర్ణయము ప్రకారము వారందరూ తమ వనవాసకాలము ముగేట సమీపించుటచే హిమాలయ సీమల నుండి ద్వైతవనమును, అచట నుండి కామ్యకవనమును చేరుటకు నిశ్చయించుకొన్నారు. ఈ వృత్తాంతమును వినిన పిమ్మట సుభద్ర తనయుడగు అభిమన్యుడు ఇలా ప్రశ్నించాడు. మామా, మా తండ్రులు అట నుండి ఏ ఏ ప్రదేశములను దాటుచు కామ్యకవనమును చేరుకొన్నారు? ఆ నడుమ మహత్తరమైన తమ బలమును ప్రదర్శించు సన్నివేశములేమైనా తటస్థించాయా? అందులకు బలరాముడు ఇలా పలికాడు. మీ తండ్రులను పెద్ద తల్లియును మిగిలిన పరివారముతో కలిసి గంధమాదనము నుండి కైలాసమును చేరి అట నుండి బదరికాశ్రమమును చేరుకొన్నారు. 1 మాసము కాలము అచట నివాసముండి సుబాహు మహారాజు యొక్క రాజ్యమును చేరుకొన్నారు. అచట ఆ మహారాజు వారిని ఆదరముతో సేవించాడు. అంతవరకును వారిని చేర్చిన ఘటోత్కచుడు యుధిష్ఠిరుని నుండి సెలవు గైకొని వెడలిపోయాడు. ఒక రాత్రి అచట గడిపిన పాండునందనులు మరునాటి ఉదయమున బయలుదేరి విశాఖయూప అనబడు వనమును చేరుకొన్నారు. అత్యంత రమణీయమగు ఆ అరణ్యమున తటాకములు, వివిధములైన ఫలవృక్షములు ఉన్నాయి. అనేక విధములగు క్రూర మృగములు కూడా ఆ అరణ్యమున సంచరిస్తున్నాయి. పాంచాలీ సమేతులైన పాండవులు అచట కొంతకాలమున్నారు. ఒకనాటి ఉదయమున భీమసేనుడు ఉత్సాహముతో ఆ అరణ్యమున సంచరించుచు జంతువులను వేటాడుట ప్రారంభించాడు. మితిమీరిన ఉత్సాహముతో భయంకరముగా సింహనాదములు చేయుచు పదఘట్టనములతో పిడుగుపాటు వంటి శబ్దములు చేయుచు వృక్షములను వికలించుచు సంచరించసాగాడు. ఆ వనమందలి పెద్ద పెద్ద సింహములు, మదగజములు సైతము భయముతో అన్ని దశల పరుగులు పెట్టాయి. భయంకర మహాసర్పములు భయపడి దూరముగా ప్రాకిపోవుచుండగా అతడు వానిని వెన్నాడి పట్టుకొనుచున్నాడు. అనుదినము ఇట్లు చేయుచు అతడు ఒకనాడు ఒక గుహ వద్ద భయంకర రూపము గల ఒక కొండ చిలువను చూచాడు. అది ఒక పర్వతాకారము కలిగి ఉన్నది. పసుపు పచ్చని వర్ణము గల శరీరముతో దానిపై
వివిధ వర్ణముల మచ్చలతో, అగ్నిగోణముల వంటి కన్నులతో, పెద్ద గుహ వంటి నోటితో, అగ్నిశిఖల వంటి నాలుకలతో బుసగొట్టుచు భీమసేనుని సమీపించి అది అతని శరీరమును చుట్టివేసింది. దాని పట్టు నుండి విడిపించుకొని ప్రయత్నము చేసిన భీమసేనుడు తన బలము క్షీణించుటయు, ఆ సర్పము యొక్క బలము హెచ్చుటయు గమనించాడు. భీమసేనుడు కొన్ని వేల మదగజముల సమానమైన బలము గలవాడు. మూర్తీభూతమైన నిర్భీతి ఇతడు. అంతటి అసమాన బలసంపన్నుడైన తనను ఆ విధముగా వసుని చేసిన ఆ సర్పమెవరా అని అతడు ఆలోచించి ఆ విషయమే సర్పమును ప్రశ్నించాడు. అంతటా మహాసర్పము తాను పూర్వము చంద్రవంశమున జన్మించిన నహుష చక్రవర్తిననియు, అగస్త్యముని శాపము చేత తనకి స్థితి కలిగినదనియు, తన వద్దకు వచ్చినవాడు ఎంతటి బలవంతుడైనను తనకు వసుడై ఆహారముగాక తప్పదనియు చెప్పాడు. తాను అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానము ఎవరి నుండి అయినను దొరికినప్పుడు తనకు శాపవిముక్తి కలుగుతుందని కూడా అతడు తెలిపాడు. ఇంతలో కొన్ని దుశ్శకునములను గమనించిన యుధిష్ఠిరుడు భీముడు ఆపదలోనున్నాడని తెలుసుకొని అర్జునుని, ద్రౌపదిని రక్షించినట్లుగాను, నకుల సహదేవులు మిగిలిన పరివారమును రక్షించినట్లుగాను నియమించి ధౌమ్యునితో కలిసి భీముడున్న చోటుకు చేరుకొన్నాడు. అచట నహుషుని వృత్తాంతమును తెలుసుకొని వినయపూర్వకముగా అతని ప్రశ్నలకు తగిన సమాధానములు తెలుపుగా నహుషుడు సర్పాకారము నుండి విముక్తుడయ్యాడు. సర్పము బారి నుండి విముక్తుడైన భీమసేనుని వెంటబెట్టుకొని యుధిష్ఠిరుడు తన నివాసమును చేరాడు. భీముడును తన బాహుబలమును గూర్చి గర్వపడుట మాని వినయశీలుడయ్యాడు. అంతట వారు ఆ వనము నుండి బయలుదేరి ద్వైతవనమును చేరి ఆ పైన కొంతకాలమునకు కామ్యకవనమును చేరుకున్నారు. స్వస్తి సశేషం.